దుబాయ్‌లో మెగాస్టార్ జ్యువెలర్స్‌లో టెంపుల్ డిజైన్ ఇయర్ రింగ్స్ తక్కువ మేకింగ్ ఛార్జ్ పడిందండి మాకు. గోల్డ్ సూక్ మార్కెట్ స్ట్రీట్‌లో పర్ల్స్ సెట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ అసలు ఎంత బాగున్నాయో. ఇదే మార్కెట్‌లో యూసఫ్ భాయ్ చాలా ఫేమస్ అంటండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్, స్లింగ్ బ్యాగ్స్ ఇంకా క్లచెస్ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయండి. అన్ని 20 లోపే ఉన్నాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నా పేరు జ్యోతి. మన ఛానల్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుసండి. మన ఛానల్ ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తే వాళ్ళ గురించి చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను మీకు గోల్డ్ గురించి అంతా పెట్టాను కదండి, ఎంత కాస్ట్ ఉంటుంది, మీ అన్ని డౌట్స్ నేను క్లియర్ అయిపోయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఇదే దాని కంటిన్యూషన్ పార్ట్. ఎందుకు అంటే అప్పుడు మేము బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా, అది గోల్డ్ సూక్ మార్కెట్లోని. గోల్డ్ సూక్ మార్కెట్ చాలా పెద్దది ఉంటుందండి. లాస్ట్ వీడియోలో గోల్డ్ సూక్ మార్కెట్కి ఎలా వెళ్ళాలి అని కూడా వీడియోలో క్లియర్గా చూపించాను కదండి. మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఎలా వెళ్ళాలి అని. అక్కడ ఈ గోల్డ్ సూక్లో బంగారు షాప్లే కాకుండా మనకి డ్రై ఫ్రూట్ షాప్స్, ఇంకా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇంకా చాలా ఉంటాయి. చాలా పెద్ద మార్కెట్ ఇది. అక్కడే మెగాస్టార్ జ్యువెలర్స్ ఉంది. ఇక్కడ మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను చూసారా, ఇవన్నీ జాయ్ లుకాస్ లో అండి. అసలు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి చూసారా, అవి నాకు చాలా బాగా నచ్చినాయి. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళ వైఫ్ అది తీసుకుందామని అనుకున్నారు. అవి పోల్కి డైమండ్స్ అంట. అసలు కాస్ట్ చూసి మాకు దిమ్మ తిరిగిపోయింది. దాని యాక్చువల్గా దాని 22 గ్రామ్స్ ఉందండి ఆ ఇయర్ రింగ్స్. ఆ పోల్కి డైమండ్స్తో కలిపి ఓవరాల్గా మాకు ఎంత వేసాడు అనుకుంటున్నారు? 14,000 డిరమ్లు వేసాడు. అదేంటది 22 గ్రాములకి 14,000 ఎలా అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే అప్పుడు చెప్తున్నాడు అనమాట. పోల్కి డైమండ్స్కే 5,000 డిరమ్స్ కాస్ట్ వేసాడు సపరేట్ గా. మీరు సెలెక్ట్ చేసింది పోల్కి డైమండ్స్ అని చెప్పి నాకు అసలు తెలియనే తెలియదు. నార్మల్ స్టోన్స్ అనుకున్నామండి. మనకు ఆ పోల్కి డైమండ్స్ అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు అంత ఐడియా లేదు. డైమండ్స్ అంటే నాకు అంకర్ డైమండ్స్, నార్మల్ డైమండ్స్ తెలుసు, కానీ ఇలాంటి పోల్కి ఇలాంటివి నాకు ఐడియా లేదు. అయితే అవసరం లేదని చెప్పి అవి పక్కన పెట్టిస్తాం. తర్వాత మేము ఇందాక ఒక ట్రేలో 3 సెలెక్ట్ చేసాను చూసారా, అవన్నీ కూడా పోల్కి డైమండ్స్. నాకు అక్కడ ఉన్న ఇయర్ రింగ్స్ లో అవే నచ్చినాయండి. చూస్తే అవన్నీ పోల్కి డైమండ్స్ అనగానే, డైమండ్స్ అంటే డైమండ్స్ కాస్ట్ ఉంటుంది అనుకోండి, కాకపోతే ఇయర్ రింగ్స్ కి మనం అంత పెట్టి తీసుకునే అంత అవ్వదు కదా. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంత పెట్టి అక్కడ తీసుకోగలుగుతామండి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ వైఫ్ అన్నారు అలాంటివి ఏమొద్దు కానీ నార్మల్ గోల్డ్లో ఏమైనా చూపించండి అంటే గోల్డ్లో చాలా చూపించాడు. అవన్నీ ఎక్కువ వెయిట్ ఉన్నాయన్నమాట. అంత ఎక్కువ వెయిట్ అంటే ఇయర్ రింగ్స్కి దగ్గర 2 లక్షల పైన అయిపోతుంది. అంతన్నా కూడా ఎక్కువ అని చెప్పి ఇంక లంచ్ చేసి వచ్చేద్దామని వెళ్ళాం. లంచ్ అయ్యాక మలబార్లో వెతికేమండి. అక్కడ అసలు పెద్దగా డిజైన్స్ ఏం లేవు. రోడ్డు మీద గోల్డ్ సూక్ రోడ్డు మీద ఇంకా జాయిలుకాస్ ఇంకా 3 స్టోర్స్ ఉన్నాయి. అక్కడ కూడా పెద్దగా డిజైన్స్ ఏం లేవు. ఇంకా వద్దులే, ఇంకా ఇయర్ రింగ్స్ ఇంకా ఏం దొరకలేదు కదా, వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మెగాస్టార్ జ్యువెలర్స్ వాళ్ళు అదే రోడ్డు మీద ఉండి పిలుస్తారు. అందరూ మెగాస్టారే కాదు, ప్రతి జ్యువెలరీ షాపులు కూడా రండి 0% రండి 0% అని చెప్పి పిలుస్తూనే ఉంటారు. అలా మెగాస్టార్లో జస్ట్ చూసొద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి మన మెగాస్టార్ సార్ పేరు వినగానే వెళ్ళిపోయాం లోపలికి. చూస్తే అది మెగాస్టార్ చిరంజీవి గారిది కాదండి బాబు. ఈ జ్యువెలరీ షాప్ ఓనర్ వచ్చి తమిళాయన్ అంటండి. సరే అసలు డిజైన్స్ ఏముంటాయని చెప్పి చూస్తే ఇయర్ రింగ్స్ మాకు బాగా నచ్చినాయి. ఇందాక నేను పెట్టుకున్నాను చూసారా సెట్, ఆ సెట్ చూడగానే ఎలాగో మనం కొనుక్కోలేం కదా అని చెప్పి నేను పెట్టేసుకున్నాను. భలే ఉందండి చూడడానికి. కానీ బరువు ఇయర్ రింగ్స్ అయితే ఎంత బరువు ఉన్నాయి, నా చెవంతా నొప్పి వచ్చేసింది. మెల్ల వేసుకున్నప్పుడు అయితే ఏమనిపించలేదు, చాలా బాగా అనిపించింది నాకు. అక్కడ టెంపుల్ డిజైన్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాం కదండి. యాక్చువల్గా అంటే నేను ఇప్పటి వరకు నాకు తెలియదు, టెంపుల్ డిజైన్ కి మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయని 20% అలా చెప్పారనమాట. అయితే అందులో ఒక ఆమె తెలుగు ఆవిడ, సో రిక్వెస్ట్ చేస్తే మాకు 13% వేసింది మేకింగ్ ఛార్జెస్ ఇయర్ రింగ్స్ కి. ఆ ఇయర్ రింగ్స్ వచ్చి 15 గ్రామ్స్ అంటే ఇంచుమించుగా ఒక కాసు అనుకోండి. ఒక్కొక్క ఇయర్ రింగ్ ఒక్కొక్క కాసు, అలా 2 కాసులు అవి. అలా 15 గ్రాముల ఇయర్ రింగ్స్ కి మాకు ₹1,00,000 అయిందండి. అంటే 5% వ్యాట్ కంపల్సరీ ఉంటుంది. టూరిస్ట్ వాళ్ళకైతే 5% వ్యాట్ లో మనకి ఎయిర్పోర్ట్ లో 85% మనకి రిటర్న్ చేసేస్తారు అనమాట. అంటే ఇప్పుడు 500 వ్యాట్ పడింది అనుకోండి, మనకి 350 తిరిగి ఇచ్చేస్తాడు ఎయిర్పోర్ట్ లో. అలా లేదు, ఇక్కడ రెసిడెంట్ వాళ్ళు అయితే కంపల్సరీ వ్యాట్ కట్టాల్సిందే. మేకింగ్ పడింది. అలా టోటల్ అన్ని కలిపి మాకు ₹1,00,000 దాకా అయ్యిందండి. ఇప్పుడు నేను మీకు ఒక పర్ల్ షాప్ చూపించాను కదండి, ఇది గోల్డ్ సూక్ ఏరియాలోనే. ఇంకా మనకి ఆ రోడ్డు మీద అలా కనిపిస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఎక్కడ అని చెప్పక్కర్లేదు, మీరు వెళ్తుంటే ఇలాంటివి చాలా ఉంటాయి. ఇక్కడైతే అసలు నాకు ఎంత బాగా నచ్చినాయండి సెట్స్. మనకి ఇప్పుడు సీరియల్స్లో సినిమాల్లో పెట్టుకుంటారు కదా సెట్స్, మనకి పర్ల్సే డిఫరెంట్. అంటే పగడాలు, ముత్యాలు ఇలా అన్నీ అంటారు కదండి, అవి అసలు ఎంత బాగున్నాయో. మనకి పెండెంట్ సెట్స్ కూడా ఉన్నాయి, పెండెంట్ విత్ ఇయర్ రింగ్ సెట్స్ ఉన్నాయి. ఇంకా మనకు కావాలంటే అక్కడ గుప్పించుకోవచ్చు అంట. మనకి ఇది వరకు మా చిన్నప్పుడు ఎలా అంటే ఊరంటే వచ్చి పూసలు గుప్పేవాళ్ళు అనేవారు, చైన్లు అదే మనకి పూసల దండల టైపు. నాకు అది చూడగానే అదే గుర్తొచ్చింది. కానీ ఇక్కడ ఇంకా పెద్దవి చాలా ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందండి. నేను జనరల్గా అడిగాను ఒక్కొక్క సెట్ ఎంత పడుద్ది అని చెప్పి. మీకు అతను బ్యాక్ సైడ్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ కనిపిస్తాయి చూడండి. అవి అడిగితే ఒక్కొక్క సెట్ 250, 350 అలా చెప్పాడు డిరమ్స్.
అంటే అది ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేసేసరికి ఎంత అవుతుందంటే 6,000 7,000 అలా అవుద్ది అనమాట. అంటే రీజనబుల్ ఏనంటారా? మరి నాకు తెలీదు, నేను ఎప్పుడు కొనలేదు. మీరు నాకు కామెంట్ చేయండి రీజనబుల్లో కాదో. బాగున్నాయండి, నేను ఒక సెట్ తీసుకొని ఎలా ఉంది ఏంటో కూడా నేను మీకు రివ్యూ ఇస్తాను, ఓకేనా అండి. ఇక్కడ ఈ పెద్ద పెద్ద పూసలు ఉన్నాయి చూడండి వైట్, అవి చూసి నాకు మాయిల్ పకీర్ సినిమాలో పూసల దాంట్లో వేసుకుంటారు అవి గుర్తొచ్చినాయి. ఎంత పెద్ద పెద్ద అసలు కొనుక్కుంటారా అనిపించింది. అప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యాను, ఎందుకంటే కొనుక్కోకుండా వీళ్ళు ఎవరు అలా అమ్మరు కదా, కొనుక్కునే వాళ్ళు ఉంటారు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు అనుకోండి, ఏది మనం తప్పు పట్టకూడదు. కానీ నేను జనరల్గా నాకు అనిపించింది చెప్పాను అంతే. ఇగో నేను చెప్పిన సెట్స్ ఇవేనండి, ఎంత బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్స్, ఒకదానికొకటి సంబంధం లేదు తెలుసండి. అక్కడ ఉన్నాయి దగ్గర దగ్గర చాలా రకాలు ఉన్నాయి. నేను మీకు అన్నీ చూపించలేకపోతున్నానండి, వీడియో బాగా లెంది అయిపోద్ది అని చెప్పి నాకు ఏవైతే మెయిన్గా నచ్చినాయో అవన్నీ మీకు చూపించేశాను. ఈ సెట్స్లో అండి స్టార్టింగ్ వచ్చి మనకి 250 dirhams అంట ఒక్కొక్క సెట్. అంటే మనకి మెల్లో నెక్లెస్ టైప్ వచ్చి ఇయర్ రింగ్స్ వచ్చినాయి అలాగా. అవి కాకుండా కింద మీకు అక్కడ మీకు వెనకాల కాకుండా కింద టేబుల్ మీద కనిపిస్తున్నాయి చూసారే, అవేమో అది చెప్పడం ఎలా అంటే తగ్గిస్తానని అంటున్నాడు, కానీ 200 అలా చెప్తున్నాడు, 200 dirhams అలా చెప్తున్నాడు, కానీ తగ్గిస్తానని అంటున్నాడు. మహా అయితే ఎంత తగ్గిస్తాడు, 10-20 తగ్గిస్తాడేమో అంతే. కానీ నేను బేరం ఆడలేదు, ఎందుకంటే కొనే ఉద్దేశం ఉంటే బేరం ఆడొచ్చు, మనం జస్ట్ చూడడానికి వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు మనం బేరం ఆడకూడదు కదా, అందుకని రేట్ అడిగేసి మాత్రం వచ్చేసాను. ఇవి ఎంత బాగున్నాయి చూడండి, పెండెంట్ సెట్స్, దీనికి మనం నీట్గా చైన్ వేసుకొని అవి పెట్టేసుకుంటే ఎంత బాగుంటాయో. నాకు అవి చూడగానే తీసుకుందామా అనిపించింది, ఎందుకంటే ఇవి శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి, చాలా బాగుంటాయి. అంటే వెస్ట్రన్ వేర్కి బాగుంటుంది, ట్రెడిషనల్ వేర్ కూడా బాగుంటుంది అనమాట. మోడల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, రేటు కూడా కొంచెం ఎక్కువ అనిపించింది. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఇవి కాస్ట్ రీజనబుల్లా కాదా అని. రీజనబుల్ అని చెప్పి ఒక్కరు కామెంట్ చేసినా సరే నేను వెళ్ళి తీసుకొని మళ్ళీ వీడియో రివ్యూ పెడతాను, ఈవెన్ షార్ట్ అయినా సరే మీకు పెట్టి నా రివ్యూ చెప్తానండి తప్పకుండా. ఈ షాప్ పేరు గోల్డెన్ కోరల్స్ అంటండి, ప్రీషియస్ స్టోన్స్ అని చెప్పుంది. ఇది గోల్డ్ సూక్ మార్కెట్లోనే ఉంది, గేట్ 3కి వెళ్ళే దారిలో ఉంటుందండి. మెట్రో నుంచి వెళ్ళే వాళ్ళకైతే ఈజీగా కనిపిస్తుంది, మరి కార్లో వెళ్ళే వాళ్ళకైతే ఎక్కడ పార్క్ చేయాలి అంటే నాకు ఐడియా లేదు మరి. నెక్స్ట్ ఇంకా దుబాయ్ ఫేమస్ అండి, యూసఫ్ బాయ్ అంటే తెలియని వాళ్ళు ఉండరంట, అంత ఫేమస్ అంటే దుబాయ్లో యూసఫ్ బాయ్ పెర్ఫ్యూమ్స్ తీసుకోకుండా ఎవరు వెళ్ళరంటండి. ఇక్కడ మనకి కస్టమైజ్ చేస్తారంట పెర్ఫ్యూమ్స్, మనకి ఎలా కావాలంటే అలా ఫ్లేవర్స్ మిక్స్ చేసి విత్ ఇన్ 15 minutesలో మనకి ఇది రెడీ చేసి ఇస్తారంటండి. చాలా ఫేమస్ అండి యూసఫ్ బాయ్. 30 years అయిందంటే ఈయన దుబాయ్ వచ్చి, ఈయన వచ్చి కేరళ ఆయన. ఇక్కడ పెర్ఫ్యూమ్స్ మీరు చూసారు అసలు, అంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు వరకు ఉంటాయి. జనం ఎంత, నేను నార్మల్ టైంలో వెళ్ళండి ఎంత జనం ఉన్నారో చూడండి, అక్కడికక్కడ మనకి ఫ్లేవర్స్ అన్ని మిక్స్ చేస్తారంట. ఇక్కడ మీకు దొరకని సెంట్ అంటూ ఉండదండి. మీరు పాట వినే ఉంటారు మహేష్ బాబు గారి సినిమాలో, దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా సంథింగ్ అలా సాంగ్ వస్తుంది కదా, అందులో ఎంత ఫేమస్ కాకపోతే వాళ్ళు అలా పాడుంటారు. మీకు అందరికీ తెలిసిందే కదా దుబాయ్ అంటే సెంట్లకి ఫేమస్ అని చెప్పి, దుబాయ్లో ప్రతి ఒక్కరు సెంట్లు పట్టుకొని వస్తారు. చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే నేను ఇంటర్మీడియట్ అలా చదివేదానండి. అప్పుడు మా పెద్దన్నయ్య, మా చిన్నయ్య, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు, మా అన్నయ్యలు ఇద్దరు దుబాయ్లో ఉండేవారు అనమాట. అప్పుడు వచ్చేటప్పుడు 3 yearsకి ఒకసారి వచ్చేవారు వాళ్ళు. వచ్చేటప్పుడు సెంట్స్ అన్ని పట్టుకొచ్చేవారు. ఫస్ట్ నేను సెంటు కొట్టుకున్నదే మా అన్నయ్య వాళ్ళు తెచ్చిన దుబాయ్ సెంటుతోనే, అదే తెలుసు. అంతకుముందు మనకి అసలు సెంట్లు ఇలాంటివన్నీ తెలియదు. తర్వాత నుంచి ఓహో దుబాయ్ అంటే సెంట్లు ఫేమస్సా అనుకునేదాన్ని, కానీ నిజంగానే దుబాయ్ సెంట్లు ఫేమస్ అండి. అందులోనూ యూసఫ్ బాయ్ అంటే చాలా ఫేమస్ అంట. యూసఫ్ బాయ్లో ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు రివ్యూ ఇవ్వండి. నేనైతే కొనలేదని నిజం చెప్తున్నాను. మరి నీకెలా తెలుసు యూసఫ్ బాయ్ ఎంత ఫేమస్ అని అనుకుంటున్నారు కదా, అయితే మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆయన వచ్చారు, సుభాష్ అన్న అని. ఆ అన్న చెప్పాయి ఇచ్చిన ప్రతి ఒక్కరు మాక్సిమం యూసఫ్ బాయ్లో కస్టమైజ్ చేసిన సెంట్స్ కొనకుండా అయితే వెళ్ళరు, ఒకసారి వెళ్ళి చూడు అని చెప్పేసి అంటే అప్పుడు నేను వెళ్ళానండి, కానీ కొనలేదు. ఇంటికి వచ్చిన తర్వాత యూసఫ్ బాయ్ గురించి నెట్లో సెర్చ్ చేస్తే అప్పుడు తెలిసిన 30 years అంట అయింది ఇక్కడికి వచ్చి ఆయన, కేరళ ఆయన అని చెప్పి. ఆయన ఎలాంటి ఫ్రాగ్రెన్స్ అయినా మిక్సప్ చేసి 15 minutesలో మనకు నచ్చినట్టు చేసిస్తారంటండి. ఇంకొకటి ఏంటంటే ఈ యూసఫ్ బాయ్ని దుబాయ్లో మెజిషియన్ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్ అని కూడా అంటారంటండి, అంత ఫేమస్. నేను ఇదంతా నెట్లో చూసే చెప్తున్నానండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు డెఫినెట్గా యూసఫ్ బాయ్ అని చెప్పి గూగుల్ సెర్చ్ చేయండి, మొత్తం డేటా అంతా వచ్చేస్తుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేశాను. ఎవరైనా దుబాయ్ వస్తే కనుక ఈ యూసఫ్ బాయ్ పెర్ఫ్యూమ్స్ ఒకసారి ట్రై చేయడం మర్చిపోకండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో, ఓకేనండి. ఇంకా యూసఫ్ బాయ్ పెర్ఫ్యూమ్ షాప్స్ చూసేసిన తర్వాత గోల్డ్ సూక్ నుంచి మళ్ళీ మేము ఏడీసీబీ డే టు డేకి వెళ్ళిపోయామండి. ఏడీసీబీ అంటే కరామా అనమాట అండి, ఓల్డ్ దుబాయ్ సైడ్ ఉంటుంది. అక్కడ డే టు డేకి వెళ్ళాము, అది చాలా బాగుంటుంది. డే టు డే 3 floors ఉంటుందండి. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్, బట్టలు ఇవన్నీ చాలా బాగుంటాయి. పిల్లలకు నైట్ డ్రెస్లు అయితే తక్కువ రేట్లో మంచి క్వాలిటీలు వస్తాయి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇంకా నెంబర్ 1. నాకైతే ఇక్కడ అన్నిటికన్నా నచ్చేది హ్యాండ్ బ్యాగ్స్ అండ్ స్లిప్పర్స్. మీకు స్లిప్పర్స్ చూపించలేదు కానీ స్లిప్పర్స్ చూపిస్తే అదొక 10 minutes వీడియో రావచ్చు. అన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కానీ మీకు అన్నీ కూడా 20 అండర్లోనే ఉంటాయి. నేను కూడా కొనుక్కున్నాను ఒక జత చెప్పులు, చాలా బాగుంటాయి. నేను చూపిస్తాను మీకు లాస్ట్లో నేను ఏమేమి కొనుక్కున్నాను. ఇక్కడ మళ్ళీ
స్టాక్ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుందండి. ఎప్పుడు కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చేస్తాడు. స్లింగ్ బ్యాగ్స్ అయితే ఎన్ని రకాల మోడల్స్ వచ్చేసినాయో. నేను రెగ్యులర్‌గా వేసుకుంటాను హ్యాండ్ బ్యాగ్, అది చూస్తారో చూసారో లేదా స్లింగ్ బ్యాగ్ జనరల్‌గా నా వీడియోస్‌లో ఎక్కువ కనిపిస్తూ ఉంటది కదా! అవన్నీ నేను ఎక్కడ కొన్నవి ఒకసారి వెళ్ళినప్పుడు 2, 3 కొనేసి పెట్టుకుంటానండి. ఒకటి తెగిపోతే ఇంకోటి ఉంటది కదా అని చెప్పి. 20 dirhamలకి వస్తది. చాలా ఇప్పుడు నేను వేసుకున్న బ్యాక్ ప్యాక్ కూడా నేను అక్కడే కొనుక్కున్నానండి. చాలా బాగుంటాయి మోడల్స్ అయితే, ఒకసారి ట్రై చేయండి. నాకు నచ్చినయన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది ఎవరికైనా యూజ్ అవుద్దని చెప్పి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దుబాయ్‌లో ఉంటే ఈ వీడియో షేర్ చేసి ఒకసారి వెళ్ళి చూడమనండి. మీకు కూడా నచ్చితే తెప్పించుకోండి. మేము గోల్డ్ సూక్‌కి మార్నింగ్ 10కి వెళ్తే అక్కడి నుంచి 5కి మళ్ళీ గోల్డ్ షాప్ అంతా చూసుకొని 5కి మేము ఏడీసీబీకి వెళ్ళి మళ్ళీ నైట్ 10కి వచ్చామండి. చాలా లేట్ అయిపోయింది. అంటే డే టు డేకి వెళ్ళామంటే ఇంకా అసలు మనకు టైమే తెలియదు అనుకోండి. గోల్డ్ షాప్కి వెళ్తే అస్సలు తెలీదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ని ఇండియా నుంచి విజిటింగ్ మీద తీసుకొచ్చారండి. సో తను గోల్డ్ కొని ఇంకా ఇండియా వెళ్ళేటప్పుడు మరి దుబాయ్ అంతా షాపింగ్ చేయిస్తారు కదా, అవన్నీ చేసి పంపించారనమాట. సో అలా తను ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ తీసుకొని వెళ్ళారు. ఈ డే టు డేలో మాత్రం మేము అంతా వెళ్తాం కానీ డే టు డేకి ఏం కాకుండా బోల్డ్ డబ్బులు అయిపోతాయండి. అన్ని 10, 20, 10, 20 ఉండడంతో అది ఇది అన్నీ తీసేసుకుంటాం. మొత్తానికి తడిపి మోపుడు అవుతుంది. అక్కడ షూస్ చూసారా నేను కొనుక్కున్నాను, అది 20, ఇక్కడ చెప్పులు 20. ఇదండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. టేక్ కేర్, ఐ లవ్ యూ. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.